హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ ఆలయంలో ఏకశిలతో చేయబడినటువంటి 24 అడుగుల ఎత్తైన స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. విజయవాడ నుంచి ఈ ఆలయం 62 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 304 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 362 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 405 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. మీ హోమ్ టౌన్ నుంచి గుంటూరుకి ఎలా రావాలనో మీకు కొంచెం ఐడియా ఉంటుంది. గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన వారైతే అక్కడ నుంచి బయట క్యాబ్ బుక్ చేసుకొని, అంటే ఓన్ వెహికల్స్ లాగా క్యాబ్ బుక్ చేసుకొని ఈ టెంపుల్కి అయితే రావచ్చు. బడ్జెట్లో వచ్చేవారైతే గుంటూరు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత గుంటూరు ఆర్టీసీ బస్టాండ్కు బయటే ఆటోలు ఉంటాయి, వాటిని తీసుకొని ఆర్టీసీ బస్టాండ్కి అయితే రండి. గుంటూరులో దిగిన వారు ఫ్రెష్ అప్ అవ్వడానికి రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ చూసుకోండి. ఒకవేళ టెంపుల్ దగ్గరే ఫ్రెష్ అప్ అవుదామంటే ఇక్కడ వచ్చేసి నాన్ ఏసీ గదులు వచ్చేసి 300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మీరు గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సు చీరాల బస్సు ఎక్కితే ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు ఉంటుంది. మెయిన్ రోడ్లోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ దిగిపోవచ్చు. ఈ టెంపుల్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి బాపట్ల ఉంటుంది, 22 కిలోమీటర్లు. అది కాకుండా నిట్రబోలు రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇది వచ్చేసి 2 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. ఇలా కాకుండా ఓన్ వెహికల్స్లో వచ్చినా కూడా ఇక్కడ పార్కింగ్ సౌకర్యం అయితే ఉంటుంది. ఫ్లైట్లో రావాలనుకున్న వారు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి గన్నవరం ఎయిర్పోర్ట్. ఈ ఆలయం చరిత్ర తెలుసుకుంటే జగన్నాథ స్వామి వారు 1969లో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. 24 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందంతో ఉంటారు ఇక్కడ ఉన్న స్వామివారు. బొంబాయి నుంచి ఎడ్ల బండి మీద ఈ స్వామివారిని ఇక్కడి వరకు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటాడు. అయితే రావణాసుడు స్వామివారిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే స్వామివారు నిప్పు పెట్టి వస్తాడు. రాముడు వద్దకు వచ్చి సీతమ్మ జాడను వివరిస్తారు. అయితే రాముడు సంతోషించి ఆగ్రహంతో ఉన్న ఆంజనేయుడికి తమలపాకులతో చేసిన దండను సత్కరిస్తారు. ఆ తర్వాత ఆంజనేయుడు ఆగ్రహం చల్లారిందనేసి పురాణాలలో తెలుసుకున్నాము. దీంతో స్వామివారికి ఆకు పూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయనేసి మన నమ్మకం. ఈ ఆలయం మొత్తం 5 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది మరియు 7 ఉప ఆలయాలు ఉంటాయి. అవి సహస్రలింగేశ్వర స్వామివారు, కాలభైరవ స్వామివారు, దశావతార వెంకటేశ్వర స్వామివారు, స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయం, గరుత్మంతుడి ఆలయం ఈ ఆలయంలో ఉప ఆలయాలు అన్నమాట. ఉత్తరాలయంలో స్వామివారికి మెట్ల మార్గం ద్వారా పైకెక్కి స్వామివారికి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళవారం, శనివారం, ఆదివారాలలో ఈ ఆకు పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడున్న స్వామివారు అంతా కూడా ఒకే శిలపై చెక్కబడి ఉంటారు. ఇక్కడున్న స్వామివారిని దగ్గర నుంచి చూడాలి అంటే 10 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. లేదు మనం దూరం నుంచి చూడాలంటే ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు దూరం నుంచి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఫ్రీగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ క్యూ లైన్లో వెళ్తున్నారు కదా, అలా వెళ్ళాలంటే 10 రూపాయల టికెట్ తీసుకోవాలి. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెంటనే పక్కనైతే మనకు రాహుకేతు మండపం అయితే ఉంటుంది. దీనినే చిన్న మండపం అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యం స్వామిని కూడా ఇందులో ప్రతిష్ఠించారు. రాహుకేతుకు సంబంధించిన పూజలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. మీరు రాహుకేతుకు సంబంధించిన పూజ చేయించుకోవాలన్నా పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా బయట ఉన్న షాపుల్లో అయితే దొరుకుతాయి. తర్వాత వచ్చే ఆలయం సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం. మనం ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే అద్భుతమైన శిల్పకళతో తయారు చేయబడినటువంటి ఏకశిలతో తయారు చేసిన పెద్ద నంది అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ నంది చూడటానికి నల్లరాయితో చెక్కబడి సహజంగా ఇక్కడ నంది కూర్చుంది అనే విధంగా తయారు చేసి ఉంటుంది, అంత శిల్పకళతో ఉంటుంది. ఇక కొంచెం ముందుకు వస్తే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారైతే ఆలయం మనకు కనపడుతుంది. ఈ ఆలయం లోపల అంతా కూడా మనకు ఇలా శివలింగాలు దర్శనమిస్తాయి. మీకు ఈ ఆలయానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఇక్కడ వాళ్ళైతే ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు, 08643247099. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ సమాచారం కావాలన్నా ఆ సమాచారం వీళ్ళు మీకు అందిస్తారు. ఇంకా ఈ నెంబర్ను నా డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను, ఒకసారి అక్కడికి వెళ్ళి ఈ డీటెయిల్స్ అయితే చూడండి.
తరువాతి ఆలయం శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం. ఈ ఆలయాన్ని 1961 సంవత్సరంలో అయితే నిర్మించారు. లోపల ఉన్న స్వామివారి విగ్రహం దిగంబర రూపం, జటాజూలం, నల్లనైన శరీర రూపం కలిగి ఉంటారు. ఇక్కడ స్వామివారి కాలభైరవ స్వామివారు అయినప్పటికీ స్వామివారికి సంబంధించిన రూపాలన్నీ కూడా ఈ టెంపుల్ చుట్టూ బొమ్మల రూపంలో మనకు వివరించారు. తరువాతి ఆలయం దశావతారాలకు సంబంధించిన మహావిష్ణువు ఆలయం. ఇక్కడ స్వామివారికి సంబంధించిన అవతారాలన్నీ కూడా విగ్రహ రూపంలో పొందుపరిచారు. శ్రీ భూదేవి అమ్మవారు, శ్రీ పరశురామ అవతారం, తర్వాత శ్రీ కోదండరామ అవతారం, తర్వాత శ్రీ బలరామ కృష్ణ అవతారం, తర్వాత బుద్ధ అవతారం, కల్కి అవతారం, మత్స్య అవతారం, ఇలా స్వామివారికి సంబంధించిన అన్ని అవతారాలను కూడా ఇక్కడే ప్రతిష్ఠించారు. తరువాతి ఆలయం కలియుగ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ స్వామివారు శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయాన్ని 16/8/2009 సంవత్సరంలో నిర్మించారు. మనం తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారిని ఎలా చూస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని చూసుకొని కొంచెం ముందుకు వస్తే మనకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఓన్లీ తల భాగాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి, అది ఇక్కడి స్పెషల్. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం వచ్చేసి శ్రీ వీర గరుత్మంతుని వారి విగ్రహం అన్నమాట. ఈ విగ్రహాన్ని 26/2/1969లోనే ప్రతిష్ఠించారు. 30 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందంతో ఏకశిలతో నిర్మితమై ఉంది ఈ విగ్రహం. ఈ ఆలయానికి దగ్గరగా సరస్వతి అమ్మవారి టెంపుల్, అయ్యప్ప స్వామి, అష్టలక్ష్మి అమ్మవారు, ధన్వంతరి స్వామి వారి ఆలయాలు ఉన్నాయి. నాకు సమయం లేకపోవడం వల్ల ఆ ఆలయాలన్నీ కవర్ చేయలేకపోయాను. మీరు వెళ్ళినప్పుడు ఆ ఆలయాలను కూడా చూడండి. మరియు ఈ ఆలయంలో ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లడ్డు, పులిహోర ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రసాదాల రేట్లు వచ్చేసి పులిహోర 10 రూపాయలు, లడ్డు 15 రూపాయలు అన్నమాట. ఈ ఆలయానికి వచ్చిన వారు దగ్గరలో చీరాల బీచ్ కూడా ఉంటుంది, అది కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చీరాలలో 2 బీచ్లు ఉంటాయి. మొదటి వచ్చేసి రామాపురం బీచ్, ఇక్కడైతే టూరిస్టులకు విజిటర్కు బాగుంటుంది. రెండవది వచ్చేసి వాడరేవు బీచ్, ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా వేటకు వెళ్తూ ఉంటారు చేపలు పట్టడానికి అనమాట. మీరు చేపలు తీసుకోవాలంటే ఇక్కడ తక్కువ రేటుకి అయితే వస్తాయి. వాడరేవు బీచ్లో మాత్రం చూడటానికైతే మనకు రామాపురం బీచ్ అయితే బాగుంటుంది. ఇక్కడ క్రాక్ సినిమా షూటింగ్ కూడా జరిగిందనమాట. మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అంటే ఈ టెంపుల్ని చూసిన తర్వాత టైం ఎవరికైనా మిగిలి ఉంటే అప్పుడు ఆ బీచ్కు వెళ్తారని చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఇక్కడ ఉన్న ఈ ఆలయాలన్నీ కూడా 5 ఎకరాలలో విస్తరించి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని ఆలయాలు కూడా 5 ఎకరాలలో ఉంటుంది. చాలా పెద్ద ఆలయాలు అనమాట. మీరైతే ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ చూసి ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ.